హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు 7 రోజులు 7 హెల్దీ ఇడ్లీల సిరీస్లోకి మీకు స్వాగతం. ఈరోజు డే 4 అండి. మనం చేయబోయేది పెసర ఇడ్లీ. ఇది చాలా సింపుల్, హెల్దీ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఉదయం ఎక్కువసేపు ఆకలి వేయకుండా శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తుంది. మరి సాఫ్ట్ అండ్ స్పాంజీ పెసర ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ చిన్న గ్లాస్తోని నేను 2 గ్లాసుల పెసలు అయితే తీసుకుంటున్నానండి. పెసలను తీసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ అనేది ఫుల్గా పెసలు మునిగినంత వరకు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా నేను ఒక చిన్న బౌల్ కూడా తీసుకొని అందులోకి సేమ్ అదే చిన్న గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పునైతే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక మినపప్పుని తీసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి దాన్ని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనము 8 నుంచి 10 గంటలు నానబెట్టుకుంటే లేదా రాత్రంతా నీటిలో నానబెడితే చాలా బాగుంటుందండి. సో బాగా నానాలి పెసలు అండ్ మినపప్పు అనేవి. ఇప్పుడు మనం రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండర్లో వేసే ముందు రుబ్బుని మనము ఇడ్లీ నూకైతే నానబెట్టుకోవాలి. మనం ఎంత మినప్పప్పు అయితే తీసుకున్నామో ఇప్పుడు నేను 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను చిన్న గ్లాస్తోని. సో 2.5 గ్లాసుల నూకైతే నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము గ్రైండర్ లేదా మిక్సీ జార్ అనేది తీసుకొని ఫస్ట్ పెసలు చూసారు కదండి ఎంత బాగా నానాయో. రాత్రంతా నానబెట్టడం వల్ల పెసలు అండ్ మినపప్పు అనేవి చాలా బాగా నానుతాయి. సో పెసలు ఫస్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా బ్యాటర్ వచ్చేటట్టు చేసుకొని ఒక డబ్బా లాంటిది తీసుకొని అందులో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మినపప్పుని కూడా వేసుకొని మెత్తగా బ్యాటర్ చేసుకుంటున్నాను. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా పెసల బ్యాటర్ అనేది. ఈ మినపప్పు బ్యాటర్ని కూడా అందులోనే వేసుకొని కొంచెం ఉప్పు అనేది సాల్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2 బ్యాటర్స్ని బాగా మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, ఇడ్లీ రవ్వని బాగా పిండుకొని ఇందులో బ్యాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత బ్యాటర్ని నూక బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని 8 నుంచి 10 గంటల పాటు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. సో ఇప్పుడైతే మనం ఇడ్లీ పాత్రను తీసుకొని ప్లేట్స్కి బాగా ఆయిల్ అయితే కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత చూసారు కదా బ్యాటర్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుందో. సో ఈ బ్యాటర్ని ఇడ్లీ పాత్రలోని వేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని 10 నుంచి 12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే చాలా మెత్తగా వస్తాయండి. అండ్ వేడివేడివి తింటే ఇంకా బాగుంటాయి. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. అంతే, ప్లేట్స్లోకి తీసేస్తే వేడి పెసర ఇడ్లీ అనేవి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి మన పెసర ఇడ్లీ అనేవి రెడీ అయిపోయి ఎంత మెత్తగా స్పాంజ్లా ఉన్నాయో. ఈ పెసర ఇడ్లీని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా సాంబార్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో తింటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 7 రోజులు 7 హెల్దీ ఇడ్లీల సిరీస్లో రేపు డే 5లో మరో అద్భుతమైన హెల్దీ ఇడ్లీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.